తలవంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, జీవంగల నాన్న, జీవాధిపతి, నీ బంగారు పాదాలకే వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరే గనుక స్తోత్రం. కీర్తనీయుడమైన మా దేవుడు మీరే గనుక నీకు వందనాలు. మీరు ప్రేమించి మరొక దినాన్ని ఈ రీతిగా రిగార్డింగ్ దినానిగా నీ ఉచిత కృపలో అనుగ్రహించినందు బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ ప్రేమ అంతటికై, నీ కృప అంతటికై యేసయ్యా నిండు మనసుతో వందనాలు. ఎప్పట్లాగా మీరు దిగి వచ్చి మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల మనసు ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. తనని వాక్యం తన రెండంచెల వాడిగల కట్టు ప్రాణాత్మలను కీలు మూలుగల మటుకు విజిస్తూ ప్రభా నీ గొప్ప కార్యం చేయండి. ఇది వాక్యం ద్వారా బహు స్వస్థం నేరుగా మీరు మాట్లాడండి. ప్రతి సమస్య ప్రభా బలమైన భీకరమైన కార్యాలు మీరు జరిగించి తండ్రి మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పూర్తిగా ప్రభా నన్ను తండ్రి పూర్తిగా విశ్వాసాన్ని తీసుకుని నామమున మహిమపరచుకోండి. సమస్త మహిమ ఘనత మీరు పొందండి. యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళరా అనేక సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది, భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా అని రాయబడి ఉంటుంది ప్రేమైన వాళ్ళ. మరి యుద్ధ కాలం కాదా అంటే యుద్ధాలు రకరకాలుగా ఉంటాయి ప్రేమైన వాళ్ళ. మరి ముఖ్యంగా ఆత్మీయంగా ఉన్న వారి జీవితాలలో, మరి దేవుని నమ్ముకున్న వారి జీవితాలలో కూడా అనేక రకమైన యుద్ధాలు ఉండడం మనం చూస్తూ ఉంటాం. అందుకే పౌలు అంటాడు కదా, నిజముగా మేము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులతోనూ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహముతోనూ అన్నాడు. అంటే ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి ప్రేమ. అంత భయంకరమైన యుద్ధాలు ఉంటే మరి ఎన్ని యుద్ధాలలో నిజంగా మనం గెలవాలి అంటే నిజంగా ప్రతి సమస్యలో కూడా అనేక సార్లు మన బలం సరిపోదు. మరి ఎన్ని యుద్ధాలలో మనం గెలవాలి అంటే ఏం అవసరం అంటే దేవుని బలం అవసరం ప్రేమ. హల్లెలూయా. మరి ఎన్ని గొప్ప విజయాలు పొందిన ఒకవేళ దావీదు జీవితం కానీ గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలు కానీ చూస్తే వారు చెప్పిన మాట, అయ్యా ఎన్ని యుద్ధాలు చేస్తారు కదా, మరి మీ జీవితంలో ఇన్ని వాటిలో పెరగక గెలిచారు కదా, ఏం జరిగింది అని ఒకవేళ అడిగితే వారు చెప్పే మాట మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమిన వాళ్ళ. కీర్తనలు 18వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 18వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదవడం ప్రారంభిద్దాం. యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇక్కడ రాయబడిన మాట దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. దాని ముందు 18వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో మాత్రమే ఉంటుంది. బైబిల్స్లో ఉండదు. కానీ మామూలు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యెహోవా దాసుడైన దావీదు కీర్తన, అతని శత్రువులు అందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాకు స్తోత్రించి అతడు ఇట్లా నేను అన్న మాట ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ. అంటే దావీదు ఎప్పుడు చెప్పాడు యెహోవా నా బలమా అని అన్నాడు అంటే తన శత్రువులు అందరి చేతిలో నుంచి, సౌలు చేతిలోంచి స్పెసిఫిక్గా ఈ మాటలను మెన్షన్ చేసినట్లుగా అప్పుడు ఈ మాట చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే దావీదు జీవితంలో నిజంగా మనం చూస్తాం కదా, సౌలు గురించి. సౌలు రాజు దావీదును తరుముతూ ఉంటే దావీదును ఎప్పుడు కూడా సౌలు చంపినట్లుగా మన బైబిల్లో లేదు ప్రేమ. ఒక రాజు నిజంగా ఎంత సైన్యం ఉంటుంది, ఎంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ఎంతమందికి రాజుకు అనుకూలంగా పనిచేసేవారు ఉంటారు. ఇంతమంది ఉన్నా దావీదును వాళ్ళు టచ్ చేయలేకపోయారు ప్రేమ వాళ్ళ. కారణం ఏంటి అంటే దావీదు జీవితంలో దేవుడు బలమై ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు కదా, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. అంత మాత్రమే కాకుండా ఒకవేళ దావీదు ఎటువంటి పరిస్థితులు ఆ తర్వాత ఆయన రాస్తాడు కదా, ఏమని అంటే ఏ రీతిగా ఉన్నింది తన ఎక్స్పీరియన్స్ను కూడా మనం ఆ కీర్తనల 18వ అధ్యాయం 2 నుంచి 6 వరకు కూడా చదివితే అక్కడ దావీదు ఏ రీతిగా మరి చెప్పినట్టు పరిస్థితులు చెప్పినట్టుగా మనం చూడడం ప్రారంభిస్తాం. యెహోవా నా శైలమా, నా కొండ, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడే, నేను ఆశ్రయించున్న నా దుర్గం,
కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పొరలు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళ పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని. నా దేవునికి ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవిని చొచ్చెను. హల్లెలూయా! అంత చక్కటిగా రాస్తున్నాడంటే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో అయ్యా దావీదు మరి దేవుడు బలం అంటున్నావు. మరి ఎట్లా ఆ బలాన్ని నువ్వు ఆశ్రయించావంటే దావీదు చెప్తున్న మాట. నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టి తిని నిజంగా ఆయన నా ప్రార్థన ఆలకించెను అని చెప్పినట్లుగా చూడొస్తాం. అంత మాత్రమే కాకుండా ఇక్కడ రాయబడి ఉంటది. వరద వలె శత్రువులు వచ్చారంట ప్రేమ. వరద ఏ రీతిగా వస్తది నిజంగా మనం చూడొచ్చు. ఎప్పుడు కూడా ఏ దానైనా వరదలొచ్చాయి అంటే అనేకమైన వాటిని ముంచివేస్తూ ఉంటాయి. అనేకమైన నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం. వరద బీభత్సానికి పట్టణాలు నిజంగా కూలిపోతుంటాయి ప్రేమేవార. అంటే బిల్డింగ్స్ కూలిపోతుంటాయి. పట్టణాలంతా నిజంగా కకావికలం అవుతూ ఉంటాయి. వరద వచ్చింది అంటే మామూలుగా ఉండదు ప్రేమైన వాళ్ళ. అంటే ఇంకా బాగా మనకు అర్థమయ్యే చెప్పాలి అంటే ఒక ఆకారం ఉన్నదాన్ని ఆకారం లేకుండా చేయడం ప్రారంభిస్తది. అంటే వరద రాకముందు ఏ రీతిగా ఉన్నది ఈ పట్టణం. వరద వచ్చిన తర్వాత ఏ రీతిగా ఉందని చిత్రపటాలు చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వరద రానప్పుడు ఇంత చక్కగా ఈ పట్టణం ఇక్కడ ఈ కట్టడాలు ఉండేవి. ఇక్కడ ఇట్లా సుందరీకరణగా ఉండేది. అయితే వరద వచ్చిన తర్వాత అనేక జాలు చూస్తూ ఉంటాం. దారులు కోసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. వరదలొస్తే వంతెనలు తెగిపోతూ ఉంటాయి. అప్పుడు ఎంత ఇబ్బందికరంగా ఉంటది అంటే, చాలా ఇబ్బందికరంగా ఉంటది ప్రేమైన వాళ్ళ. అంటే దావీదు నీ మీదికి ఏ రీతిగా వచ్చారు శత్రువులు అంటే, దావీదు అంటాడు వరద వలె వచ్చారు అంటాడు ప్రేమైన వాళ్ళ. అయితే దావీదుని ఏమన్నా సేఫ్‌లెస్‌గా చేశారా అంటే, ఎక్కడ చేయలేదు ప్రేమైన వాళ్ళ. అందుకే దావీదు అంటాడు యెహోవా నా బలము. మరి వరద వలె శత్రువులు వస్తే ఏమైనా డ్యామేజ్ జరిగిందా దావీదు నీ జీవితంలో అంటే, దావీదు అంటాడు దేవుడు నాకు బలమై ఉన్నాడు. మరి ఏం చేస్తావు ఆ వరద వలె శత్రువులు వస్తే? దావీదు చెప్తున్న సీక్రెట్ ఏంటి అంటే, ఆ సమస్య నాకంటే పెద్దది. నిజంగా నేను జయించలేను. ఎందుకంటే వరదలను ఎవరు కూడా నిజంగా ఫేస్ చేయలేరు ప్రేమ. అది ఒక దిశ నిర్దేశంలో దాన్ని అడ్డుకోవడానికి. ఎక్కడ పడితే అక్కడ ప్రేమ వాళ్ళ. మనం చూస్తూ ఉంటాం. వరద వచ్చిందంటే నీళ్ళు వస్తున్నాయి అంటే ఎప్పుడు ఎక్కడ దూరేస్తదో తెలీదు. సో ఇంతగా, ఇంతగా ఉంటే కూడా నిజంగా ఎట్లా తప్పించుకోగలిగావు? ఎట్లా దాని మీద జయం కలిగి ఉన్నది? అందుకే కదా దావీదు అంటాడు. నా బైబిల్‌లో రాయబడి ఉంటది కదా! పైన రాయబడి ఉంటది. అతని శత్రులందరి చేతిలో నుండి ఇంతగా వస్తే కూడా దేవుడు నన్ను తప్పించాడు. ఎలా తప్పించాడంటే దేవుడు నాకు బలమైనాడు. ఎలా బలాన్ని ఆశ్రయించావంటే ఆయన అంటాడు. మొదటిగా దావీదు ఏం చేశాడంటే ఇంత భయంకరంగా వస్తుంది అని చేతులు ఎత్తలేదంట ప్రేమ వాళ్ళ. ఈ సమస్యలో నిజంగా ఒకవేళ మనకు బాగా అర్థం కావాలంటే ఒక మాట చెప్తాం. మనకి సమస్య వచ్చింది అనుకోండి. ఏం చేస్తాము అంటే మనకంటే తక్కువ వారి దగ్గరికి పోయి మనం సహాయం అడగం ప్రేమల వాళ్ళ. అది ఒక వర్షన్. ఆ రెండోది ఎవరైతే దీని నుంచి నన్ను విడిపించగలరు ఆలోచించి, ఆ తర్వాత ఎవరి మీద అయితే మనకు నమ్మకం కలుగుతదో, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి మనం సహాయం అడగడం ప్రారంభిస్తాం. ఇక్కడ దావీదు కూడా ఏం చేశాడు అంటే, తనకు వరద వలె శత్రువులు వస్తూ ఉంటే, ఇక తాను ఏమీ చేయలేను. ఒకవేళ ఏమీ చేయలేను. కాబట్టి ఏం చేశాడు, తన దేవుడైతే ఈ సమస్య నుంచి నన్ను విడిపించగలడు. మొదటిగా దేవుడిని నమ్మడం ప్రారంభించాడు. అంటే తన సమస్యలో నుంచి తాను దాంట్లోంచి బయటికి రావాలంటే దేవుడు సహాయం చేయాలని నమ్మాడు. తర్వాత ఏం చేశాడు, నమ్మి తన మనసులో ఉంచుకోలేదు ప్రేమైన వాళ్ళు. దేవుని ఆశ్రయించాడు. అప్పుడేం జరిగింది, వరద వలె శత్రువులు వస్తున్నా కూడా దావీదు దాంట్లోంచి బయటపడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. చూద్దాం ప్రేమైన వాళ్ళ. ఒకవేళ నాకు అనిపిస్తుంది దావీదు జీవితంలో అనేకమైన సమస్యలున్నాయి. అయితే ఒక్క సమస్యను మాత్రమే ఈ దినం మనం చూడడం ప్రారంభిద్దాం. అంటే ఎంతటి భయంకరమో, అంటే ఎటు చూసినా కూడా ఏమాత్రం నిరీక్షణ లేని ఒక పరిస్థితి. ఆ పరిస్థితిలో దావీదు దేవుని నమ్మి, దేవుని దగ్గర విచారణ చేసి, ప్రార్థన చేసి విజయం పొందుకున్నట్లుగా మనం చూస్తాం.
ఆ సమస్యను ఏదో మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వదరా. మొదటి సమూయేలు గ్రంథము 30 అధ్యాయము 1 వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 30 అధ్యాయము 1 వచనాన్ని ఇక్కడ మనం చదువుదాం. దావీదును అతని జనులను మూడవ దినమందు సిగర్లకు వచ్చిరి. అంతలో అమాలేకీరు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగర్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి ఇక్కడ రాయబడి ఉంటది ప్రేమైన వదరా. దావీదు వారితో ఉన్న ఒకవేళ సైన్యము మరి ఫిలిష్తీయులతో వెళ్ళారు. వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తామని వెళ్లారు. తర్వాత ఫిలిష్తీయులు బయటికి పంపిస్తే తిరిగి వారు 3 దినాల తర్వాత వారు తాము ఉంటున్న నివాస ప్రాంతాలలోకి వస్తే వారు కళ్ళ ముందు కనపడుతున్న సీన్ ఏ రీతిగా ఉందంటే అక్కడ అమాలేకీయులు వచ్చి ఆ పాలెం మీద పడి అది నిజంగా ప్రేమైన వారు రాయబడి ఉంటది కదా! దాన్ని కొట్టి దానిని తగలబెట్టి అని రాయబడ్డది. అంటే దాన్ని కొట్టారంట. ఏం చేశారంట, ఒకవేళ నాకనిపిస్తది ఏం తగలబెట్టింటారంటే, వారి గుడారాలు ఇవన్నీ కూడా తగలబెట్టినట్లుగా మనం బైబిల్‌లో చూడడం ప్రారంభిస్తాం. అంటే వాళ్ళ కళ్ళ ముందు వారికి అర్థమైంది శత్రువు ఎవరో వచ్చి వారి మీద దాడి చేశాడు. సో, ఆ తర్వాత జరిగిన పరిస్థితి ఏందో గూడా మనం చూడడం ప్రారంభిద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయము 2-4 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. గనులేమి అల్పులేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపగా వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడిండుటయు తమ భార్యలను కుమారులు కుమార్తెలను చెరలోనికి కొనిపోబడుట ఉండుట చూచి ఇంకా ఏడ్చుటకు శక్తి లేకపోనందున బిగ్గరగా ఏడ్చిరి. ఇక్కడ చూస్తే ప్రేమిన వాళ్ళరా చాలా చక్కగా ఉంటుంది బైబిల్‌లో గూడా. ఎందుకు అంటే ఇక్కడ రాయబడిన మాట అల్పులేమి, గనులేమి అంటే వారు ఎవరిని విడిచిపెట్టినట్టుగా అక్కడ రాయబడి ఉంటది ప్రేమ. ఆ తర్వాత వారి భార్యలను, వారి కుమారులను, వారి కుమార్తెలందరినీ అంటే ఎందుకు నేను ఈ మాటను మీకు అంత హైలైట్ చేసి చెప్తున్నాను అంటే యుద్ధంలో కొంతమందిని తీసుకువెళ్ళి బలహీనమైన వారిని అక్కడే వదిలేస్తుంటారు. వెళ్తే ఏమై ఉంటది? లేకపోతే గనులను తీసుకువెళ్దాం. ఇట్లా చేయలేదంట ప్రియమైన వాళ్ళారా. అక్కడ జరిగిన సందర్భాన్ని మీకు మ మరి చాలా మంచిగా అది తెలిస్తే మనకు దేవుని వాక్యం, దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడు అనేది మనకు అర్థమవుతది ప్రియమైన వాళ్ళు. అందుకే అక్కడ రాయబడిన మాట గనులను, అల్పులను, భార్యలను, కుమారులను, కుమార్తెలను ఇంకా ఎవ్వరిని కూడా అంటే అక్కడ ఎవ్వరు కూడా దావీదుకు సంబంధించిన ఒక్కరు కూడా లేరు ప్రియమైన వారు. దావీదుకు సంబంధించిన ఒకరు కూడా లేరు. ఆ పరిస్థితి చూసినప్పుడు వారు బైబిల్‌లో రాయబడింది. ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడవడం ప్రారంభించారు ప్రేమినవారు. ఎందుకు అంటే వాళ్ళు మామూలుగా చూస్తే ఒకవేళ నాకనిపిస్తది దావీదు చాలా పరాక్రమవంతుడు. దావీదుతో ఉన్నవారు కూడా బహు పరాక్రమవంతులని బైబిల్‌లో రాయబడి ఉంటది ప్రేమినవారు. అంత గొప్ప వ్యక్తులు ఎందుకు ఆ రీతిగా ఏడుస్తున్నారు అంటే, ఎందుకు ఏడ్చారు అంటే అసలు ఎవరు దండెత్తిచ్చింది వాళ్ళకి తెలీదు. వారు ఎక్కడికి తీసుకుపోయింది వారికి తెలియదు. అంటే ఏ మాత్రము కూడా మరి వెళ్ళి మా బలముతో మా బిడ్డలను రక్షించుకోగలం. కనీసం ప్రియమైన వారలారా ఒకవేళ ఆచూకీ తెలిస్తే ఒకవేళ వెళ్ళి కొద్దిపాటి అయినా ఒకవేళ చంపిన వారిని చంపితే కనీసం మిగిలిన వారినైనా కొద్ది మట్టుకైనా సేవ్ చేసే మార్గం ఏమైనా కనబడతా ఉందా అంటే ఏమీ కనపడడం లేదు ప్రియమైన వారు. ఏమీ కనపడడం. అంటే ఇక వారి బలము అక్కడ పని చేయదు. వారి పరాక్రమము అక్కడ పని చేయడం లేదు ప్రేమైన వాళ్ళ. కాబట్టి ఇక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇక అసలు ఎవరొచ్చారు? అసలు ఎప్పుడు ఈ దాడి జరిగింది? ఒకవేళ అంచనా వేసుకుంటే ఎక్కడికి వెళ్లారు? ఎటు తీసుకెళ్లారు? ఏమాత్రము ఛాన్స్ లేదు ప్రియమైన వాళ్ళ. అందుకే ఇక సమస్తము మేము కోల్పోయి ఉన్నాము అని వారు బిగ్గరగా ఏడవడం ప్రారంభించారు. అదే చూద్దాం. మరి దావీదు కూడా ఏం చేస్తాడో కూడా మనం చూడడం ప్రారంభిద్దాం. అదే మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం కేవలం ఒకవేళ మొదటి లైన్ మాత్రమే చదువుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. ఇక్కడ రాయబడిన మాట ప్రేమలో. అంటే దావీదు కూడా ఏం చేశాడంట? మిక్కిలి దుఃఖపడాడంట. వాళ్ళు ఏడుస్తున్నారు. దావీదు కూడా ఏడుస్తున్నాడు ప్రేమలో. మిక్కిలి దుఃఖపడ్డాడు. ఎందుకంటే ఆ కింది లైన్‌లో రాయబడి ఉంటది. దావీదు తమ కుమారులు, తమ కుమార్తెలు తన భార్యను బట్టి మిక్కిలి బాధపడెను అన్న మాట రాయబడింది.
అయితే వీరి గురించి రాయబడిన మాట బిగ్గరగా ఏడ్చారు. ఎందుకు అంటే ఇక ఏమీ లేదు. మా బలము ఈ సమస్యను జయించలేదు. మా శక్తి ఈ బలాన్ని జయించలేదు. ఎంతో పరాక్రమవంతులుగా పిలువబడుతున్న మేము ఈరోజు నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మా ముందున్న సమస్య ఏ మాత్రము కూడా, ఏ మాత్రము కూడా మేము అసలు జయించాలి అంటే తెలియాలి గదా! అసలు తెలియకుండానే ఉన్నాం. ఇటువంటి దాంట్లో ఇక మేమేమి చేయాలని బిగ్గరగా ఏడవడం ప్రారంభించాం. సో, దావీదు కూడా సేమ్ అదే పరిస్థితి ప్రియమైన వాళ్ళకి. ఎందుకంటే వారి పిల్లలు ఏ రీతిగా పోయారో దావీదు పిల్లలు ఆ రీతిగా పోయారు. వారి భార్యలు ఏ రీతిగా తీసుకువెళ్లారో దావీదు భార్యను అందుకే దావీదు కూడా మిక్కిలి దుఃఖపడినని బైబిల్‌లో రాయబడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అయితే దావీదుకి ఒకటి తెలుసు ప్రేమలో, మన బలం సరిపోకపోతే ఒక దేవుడున్నాడు. ఆయన బలము దీంట్లో మాకు సహాయం చేస్తది అని నమ్మిన వ్యక్తి దావీదు ప్రేమ. ఎట్లా చెప్తారు బ్రదర్ అంటే అదే మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము చివరి లైన్ చదువుకుందాం ప్రేమరా. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా! అంటే ఇక్కడ ఏమాత్రం ఛాన్స్ లేదు అని కంప్లీట్‌గా అందరూ సరెండర్ అయితుంటే పరాక్రమవంతులు మా బలం ఇక సరిపోదు. మేమేమి చేయలేము అని వారు సరెండర్ అవుతూ ఉంటే ప్రేమైన వాళ్ళరా, దావీదు కూడా బాధపడ్డాడు తన సమస్యను బట్టి. అయితే దావీదు ఒక నమ్మకం ఉంది. తమ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. హల్లెలూయా! అయ్యా! ఈ సమస్య నేను జయించలేను. ఈ సమస్యను జయించే బలము నా దగ్గర లేదు. అయితే అయితే ఒక దేవుడున్నాడు. వారు ఎవరో నాకు చెప్తాడు. వారిని తరిమితే లేకపోతే వారిని గెలిచే మార్గం నాకు దేవుడు చెప్తాడు. సో, ఇప్పుడు నా బలం సరిపోలేదు కాబట్టి నా దేవుడున్నాడు. దేవుడున్నాడు కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంది కాబట్టి దావీదుకు ధైర్యం వచ్చిందంట ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! అనేక సార్లు మన జీవితంలో ఉన్న సమస్యలను బట్టి అది ఇక మన శక్తికి మించింది అని తెలుస్తూ ఉంటున్నా గానీ హ్యాండ్స్ అప్ అయిపోతుంటాం. ఇక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతుంటాం ప్రేమైన వాళ్ళ. అయితే దావీదు తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అనేక సార్లు విశ్వాసాల జీవితాల్లో వస్తున్న సమస్యలను బట్టి నిజంగా ప్రేమైన వాళ్ళ ఊపిరి సలపలేనంతగా ఏ రీతిగా ఉంది, అన్‌బేరబుల్‌గా ఉంటది. ఆ సమస్యలు చూచినప్పుడు నిజంగా ఎందుకు ఈ జీవితంలో ఈ సమస్య వచ్చిందని బాధపడే వారిని చూస్తూ ఉంటాం. కానీ దేవుని బట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాడు. మీ దేవుని బట్టి బలము తెచ్చుకోండి. ఎందుకు అంటే నా దేవుడున్నాడు. నేను ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన నాకు బలం ఇచ్చి ఆయన బలము ద్వారా నాకు జయం ఇస్తాడు. కాబట్టి ఈ సమస్యలను నేను ఓవర్‌కమ్ అవుతాను అనే ధైర్యం తెచ్చుకోవాలి ప్రేమైన వాళ్ళ. ఇక్కడ దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తద్వారా ఏం జరిగింది? ధైర్యం తెచ్చుకొని ఊరుకున్నాడా? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుకుందాం. పిమ్మట దావీదు ఎఫోదును తెమ్మని యాజకుడగు అహిమెలకు కుమారుడైన అబద్యతారుతో చెప్పగా అబద్యతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. హల్లెలూయా! ఇక్కడ రాయబడిన మాట దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే ఏం కలిగినాడు? విశ్వాసం కలిగినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? విశ్వాసంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నా యొద్ద విచారణ చేశావు కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నువ్వు తరిమితే నిశ్చయముగా వారిని కలుసుకొనేదు. హల్లెలూయా! హల్లెలూయా! అంటే ఏం జరుగుతూ ఉంది? విశ్వాసంతో దావీదు ప్రార్థన చేయగా దేవుడు తన మాటను చెప్పడం ప్రారంభించాడు. అయ్యా! ఇక నువ్వు తరిమితే గెలుస్తావు. నీ వారిని స్వతంత్రించు. ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేశాడో దేవుని దగ్గర నుంచి సమాధానం ప్రారంభించింది. తర్వాత దావీదు ఏం చేశాడు? ఆ దండును తరిమి నిజంగా దావీదు సమస్తమును ప్రేమైన వలన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న మాట ఒకవేళ మనం చూస్తే రాయబడి ఉంటుంది. దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకొనెను అన్న మాట మనకు చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వల్ల. అంటే ఏ రీతిగా ఉంది అంటే నిజంగా అంతా పోయింది. ఏ మాత్రము లేదు అని అనుకుంటూ ఇక మా బలం ఏమీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో, ఎవరో, వారి బలం ఎంతో ఏమీ తెలియదు. ఇప్పుడు ఇవరి బలం ఏమీ చేయలేదు ప్రేమైన వాళ్ళ. అయితే దావీదు దేవుని బట్టి విశ్వాసముతో
దేవుని ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు నమ్మాడు కాబట్టి ప్రార్థన చేశాడు. తద్వారా దేవుని మాటలు స్వతంత్రించుకున్నాడు. తర్వాత విజయం పొందడం ప్రారంభించాడు. అనేక మంది జీవితాల్లో మనకున్న సమస్య ఎప్పుడు కూడా మన చెయ్యి దాటిపోయింది. ఇక ఏ మాత్రము నేను దీనిని గెలవలేను. అనేక సార్లు సేవ అయితేనేమి, మన కుటుంబ ఆశీర్వాదాలు అయితేనేమి, మనం ఎదుర్కొంటున్న దేవుని ఆశీర్వాదాల కోసం మనం చేస్తున్న పోరాటంలో అనేక సార్లు ప్రేమైన వలన ఏ రీతిగా ఉంటుంది అంటే భయపడిపోయి ఇక ఏమాత్రము కూడా నేను దీంట్లోంచి సర్వైవ్ కాలేను అని అనేక మంది జీవితాల్లో విశ్వాసము లేక, దేవుని దగ్గర విచారణ చేయలేక, నిజంగా ప్రేమైన వలన అయ్యా నేను దేవుని నమ్ముకున్నాను, ఎందుకు ఈ సమస్య వచ్చిందని దావీదు క్వశ్చన్ చేయలేదు ప్రేమైన వాళ్ళ. ఈ సమస్య వచ్చిందా, ఈ సమస్య నుంచి దేవుడు నన్ను విడిపించగలడు అని నమ్మడం ప్రారంభించాడు. అందుకే దావీదు జీవితంలో ధైర్యం తెచ్చుకున్నాడు. నా దేవుడు ఎవరు అంటే ఈ సమస్య నుంచి నన్ను విడిపించగలడు అని నమ్మాడు. తద్వారా ప్రార్థన చేశాడు. విజయం పొందడం ప్రారంభించాడు. విశ్వాసులుగా పిలువబడుతున్న మన జీవితంలో నిజంగా ఉన్న సమస్యను బట్టి భయపడే వారిగా కాదు ప్రేమ. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు, ఆవగింజంత విశ్వాసం మీకు ఉండినలా ఆ కొండను చూసి సముద్రంలో పడవేయబడుతుంది అని ఆజ్ఞాపిస్తే జరుగుతుంది అన్నాడు ప్రేమ. ఎందుకు ఆ మాట చెప్పాడంటే విశ్వాసం ఉంటే ఏ కార్యమైనా జరుగుతుంది. అంటే నేనేం చెప్తున్నానంటే సమస్యను చూసి అనేక సార్లు భయపడిపోతుంటాం. వీళ్ళు కూడా భయపడి ఏడ్చేశారు ప్రేమ. ఏడవడం తప్పు అని నేను చెప్పడం లేదు. దావీదు కూడా మిక్కిలి దుఃఖపడిన బైబిల్లో రాయబడి. అయితే దావీదు ఏడ్చాడు. కానీ తన జీవితంలో ఒక మాట ఉంటుంది. అంటే యూదా గోత్ర సింహముల గురించి ఇక్కడ మాట ఉంది. పట్టిన దాన్ని తినే వాస్తవం. ఇప్పుడు దావీదుకు తెలుసు, ఇక నేను ఏడుస్తుంటే పని జరగదు. సో నేను పోగొట్టుకున్న ఆశీర్వాదం నాకు కావాలి అంటే నా బలం సరిపోదా, దేవుని బలం సరిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, దేవుని ఆశ్రయిస్తాను. ఏ రీతిగా? విశ్వాసంతో. ఆ సమయంలో విశ్వాసం అనేది ఉంటుందా అంటే తెచ్చుకున్నాడు ప్రేమ. తద్వారా ఏంది, తను పోగొట్టుకున్నవన్నీ తెచ్చుకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు చెప్తున్నమాట అనేక సార్లు సమస్యలు చూసి భయపడి అయ్యో ఇక ఎక్కడా అని భయపడి ప్రార్థన మానుకుంటాం. విశ్వాసం వదిలిపెడుతూ ఉంటాం ప్రేమ. దేవుడు మాట్లాడు, మీ సమస్యల్లో దేవుడు మీకు బలమై ఉండి విజయం కావాలంటే విశ్వాసంతో మనం ప్రార్థించే వారిగా ఉండాలి. తద్వారా ఏమవుతుంది, విజయం పొందుకునే వారిగా ఉండడం ప్రారంభిస్తుంది. ఇంకా చాలామంది చెప్తుంటారు మా జీవితంలో మామూలు సమస్య కాదు, అసాధారణమైన కార్యం. అది ఎటు చూచినా బ్రదర్ ఇది కనీసం కొంచెమన్నా ఏమోలే తరిమితే తలుచుకుంటాం అని అంత హోప్స్ ఉంటుంది. మేము ఎదుర్కొంటే సమస్య అటువంటివి కాదు. అసలు ఎంత చెప్పినా అది తక్కువ అవుతుంది. ఎందుకంటే అంతటి భయంకరమైన సమస్యలు మేము ఉన్నాము అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు ప్రేమ వారు. అయితే దేవుడు వారితో కూడా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ మోషే కూడా చెప్పాడు ప్రేమ. ఒక చక్కటి మాట చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. మోషే కూడా ఒక మాట చెప్పాడు. ఏమనంటే నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనం మొదటి లైన్ చదువుదాం. యెహోవాయే నాకు బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. ఇక్కడ చూస్తే మోషే కూడా చెప్తున్నాడు ప్రేమ, యెహోవాయే నా బలము. ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే చూడడం ప్రారంభిద్దాం ప్రేమ. మోషే నీ జీవితంలో కూడా ఇన్ని గొప్ప విజయాలు పొందావు, ఏంటి సీక్రెట్ అంటే ఎప్పుడు ఈ మాట చెప్పాడు యెహోవా నా బలము అంటే మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వల్ల. ఒకవేళ 14వ అధ్యాయంలో మోషే అతి భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ. ఎందుకు మోషే ఆ మాట అన్నాడు, దేవుడే నా బలము అన్నాడు అంటే ఇక్కడ చూస్తే 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు బయటికి వచ్చి ఎర్ర సముద్రం దగ్గర దిగినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. మరి ఎర్ర సముద్రం దగ్గర దిగి ఉంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే ఫరో సైన్యం తరుముతా ఉంది ప్రేమైన వాళ్ళు. ఎంతటి భయంకరమైన పరిస్థితి, ఎటు చూసినా తప్పించుకునే ఛాన్సే లేదు ప్రేమైన వాళ్ళు. అక్కడైతే తమ కుటుంబ సభ్యులు మాత్రమే ఒకవేళ చచ్చిపోతారేమో, ఇక్కడ చూస్తే ఏమీ మిగలదు ప్రేమైన వాళ్ళు. కంప్లీట్గా అందరినీ చంపివేస్తారు. ఎందుకంటే వారు అంత కోపంతో వస్తున్నారు. వాళ్ళకి దయ దాక్షిణ్యం అనేది ఏది ఉండదు. ఎందుకంటే ఫరో గురించి బైబిల్లో మనం చదివాం కదా, ఏమని ఉంటుంది అంటే ఫరో ఎంత కఠినుడు అంటే చిన్నపిల్లలైనా చంపివేయండి. ఎందుకంటే మన శత్రువుల
బలం పెరగకూడదు, బలం పెరగకూడదు. కాబట్టి నేను అణిచివేస్తాను అన్న కర్కోటకుడు ప్రేమినవాడు. అంతటి భయంకరమైన వ్యక్తి ఫరో వస్తే ఏమాత్రం మిగిలించు. సరే ముందుకు వెళ్దామా? ఏమాత్రం ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎర్ర సముద్రం అంటే ఎటు చూసినా కూడా మరణాన్ని తప్పించుకునే దారి లేదు ప్రేమినవాడు. ఏమి లేదు. కంప్లీట్‌గా సరౌండ్ చేయబడింది. ఏంటి? మరణం ప్రేమినవాడు. మరణమే కంప్లీట్‌గా ఏమైంది? సరౌండ్ చేసేసారు. ఇక ఏమాత్రము కూడా ఇంత కొంచెము కూడా నిరీక్షణే లేదు ప్రేమలో. కనీసం పోతే పోయింది. ఒకవేళ మళ్ళా పెళ్లి చేసుకుని వీళ్ళకి భార్యలొస్తారు, కుమారులు కలుగుతారు అనే కొంచెమైనా ఒకవేళ దావీదు జీవితంలో నిరీక్షణ ఉంటదేమో ప్రేమ. ఇక్కడ చూస్తే ఆ ఛాన్స్ ఏమీ లేదు ప్రేమ. కంప్లీట్‌గా పిల్లలు వాళ్ళ ముందే చచ్చిపోతారు. వాళ్ళ ఆస్తి చచ్చిపోతారు. వాళ్ళ భార్యలు చచ్చిపోతారు. వాళ్ళు కూడా చచ్చిపోతారు. పోనీ ఎదిరిస్తామా? వాళ్ళు ట్రైన్డ్ పర్సన్స్ యుద్ధంలో. వాళ్ళకి ఈళ్ళకి యుద్ధమే రాదు. ఎంత చూసినా, ఎటు చూసినా ఏమాత్రం నిరీక్షణ. ఈ పరిస్థితిలో మోషే ఏం చేశాడో మనం చూడడం ప్రారంభిద్దాం. అదే 14వ అధ్యాయము 15వ వచనం చూస్తే, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉంటే మోషే ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా! ఎంత గొప్ప విశ్వాసం. పూర్తిగా పరిస్థితి అంత భయంకరంగా ఉంటే కూడా దేవుడు విడిపించగలడు. కాబట్టి దేవుని దగ్గర పోయి మొరపెడుతున్నాడంట. ఎంత అనానుకూల పరిస్థితి. అంటే నాకు అనిపిస్తది మోషే దేవుని ఎంతగా నమ్మాడు అంటే అంత గొప్పగా నమ్మడం ప్రారంభించాడు ప్రేమలో. ఫరో సైన్యం ఉన్నా, ఎదురుగా ఎర్ర సముద్రం ఉన్నా, అయినా కూడా నా దేవుడు నన్ను విడిపిస్తాడని నమ్మి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత జరిగిన అద్భుతం మనకు తెలుసు. ఎర్ర సముద్రమే పాయలైంది ప్రేమ. బైబిల్ ఇంకా చక్కగా రాయబడి ఉంటది. సముద్రంలో దేవుడు వారికి రహదారి కలగజేయడం ప్రారంభించాడు. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు ప్రేమ. అంటే దారే లేదు బయటికి రావడానికి అంటే దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చడమే కాదు, దారి వేశాడంట ప్రేమలో. ఆ తర్వాత శత్రువులందరినీ చంపివేసి నాకు అనిపిస్తది విశ్వాసంతో ఆ దేవుని బలాన్ని ఆశ్రయించు. ఏమాత్రం మోషే నీ బలం ఏమైనా పనిచేస్తదా? 40 సంవత్సరాలు మరి ఐగుప్తులో యుద్ధం నేర్చుకున్నావు గదా! ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. నీకు తెలిసిన యుద్ధ నైపుణ్యం అంతా ప్రదర్శించి యుద్ధం చేస్తావంటే మోషేకి తెలుసు. నేను యుద్ధం చేయను. నా బలం సరిపోదు. అదే గదా! అది ఆదికాండము నిర్గమకాండము 2వ అధ్యాయం 14, 15 వచనాలు చూస్తే మోషే ఒకసారి ప్రయత్నం చేశాడు ప్రేమలో. తన బలముతో ప్రయత్నం చేద్దామని. కానీ ఏమైనా జరిగిందా? లేదు. అందుకే బైబిల్ రాయబడ్డది. మోషే ఫరో ఎదుట నుంచి పారిపోయి మిద్యాను అరణ్యమునకు వెళ్ళెను అని రాయబడి ఉంది. తన బలము తెలుసు తనకు. తను ఫరోతోనే గెలవలేడు. ఇప్పుడు ఫరో ప్లస్ ఎర్ర సముద్రం. ఫరో మీద యుద్ధం చేద్దామంటే గెలచలేం. అయితే ఫరో ప్లస్ సముద్రం. అంటే అధిక బలము శత్రువులకు ఉంది ప్రేమైన వాళ్ళ. అప్పుడు మోషే అనుకున్నాడు, ఎంత శత్రు బలవంతుడైనా ఆ దేవుడు ఉన్నాడు. ఆయన వీటి అన్నిటికంటే బలవంతుడు అని నమ్మి ఆ సిచ్యువేషన్‌లో విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేశాడు. తద్వారా ఏమైంది? దేవుని బలం దిగి వచ్చింది. రహదారిగా మోషే బలము ఇశ్రాయేలుల కొన్ని లక్షల మంది బలము పని చేయనంత గొప్ప కార్యం దేవుని బలం పనిచేసి సమస్యను ముంచివేసింది ప్రేమ. ఒక సమస్యను చీల్చివేసింది. ఇంకొక సమస్యను ముంచివేసింది. కారణం ఎప్పుడు మరి మోషే కూడా యెహోవా నా బలం అన్నాడంటే అటువంటి గొప్ప అద్భుతాలు పొందాడు. ఆ గొప్ప అద్భుతాలు పొందడానికి కారణం ఏంటంటే వారి జీవితంలో దేవుని మీద ఉన్న నమ్మకం ప్రేమ. తద్వారా ఏమైంది? దేవుని మీద నమ్మకంతో వాళ్ళు ప్రార్థించారు. తద్వారా అద్భుతం. ఆ దేవుని బలాన్ని ఆశ్రయించారు. ఆ బలం ద్వారా మోషే ఇప్పుడు నువ్వు గెలిచావు కదా! చేతులందరి నుంచి అంటే మోషే అంటాడు, ఇది నా బలం కాదు. యెహోవాయే నా బలము. ఎందుకు ఎంత గొప్పగా విజయం పొందావు అంటే ఇది నా బలం కాదు. దేవుడు నా బలమైనది.
ఎట్లా దేవుడు నీకు బలమయ్యాడంటే, ఆ దేవుని బలాన్ని నేను నమ్మాను. కాబట్టి నేను ఆశ్రయించాను. దేవుని ప్రార్థన తద్వారా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు అని చెప్పడం ప్రారంభిస్తాను. చివరిగా ఒక వాక్య భాగాన్ని చూసి నేను ముగిస్తాను ప్రేమలో. అంటే మొదటిగా మనుషులతో ఉన్న యుద్ధంలో వారి బలం అంటే ఏమీ తెలియని పరిస్థితిలో ఇక వారి బలం సరిపోలేదు. అందుకే దావీదు దేవుని బలం ఆశ్రయించి గెలిచాడు. ఇక్కడ చూస్తే ప్రకృతే ఎదురుగా నిలబడింది ప్రేమైన వారు. అయినా కూడా దేవుని దానికంటే నా దేవుడు అధికంగా గొప్పవాడని నమ్మాడు. కాబట్టే సముద్రం చీలిపోయింది. ఇప్పుడు ఇంకొక అద్భుతాన్ని చూడడం ప్రారంభిస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంటుంది ప్రేమైన వాళ్ళ. అందుకే 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుడు ఆ రీతిగా తలంపిచ్చి ఉంటుండగా. మరి ఇంకొక సమస్యను కూడా మనం చూడడం ప్రారంభిద్దాం. మరి మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. మధ్యలో నుంచి చదువుతాను. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. హల్లెలూయా! ఏం చెప్తుంది అన్న అంటే, యెహోవా వల్ల నాకు మహాబలము కలిగెను. ఎందుకు ఆమె ఆ మాట అనింది అంటే, ఒకవేళ నేను రిఫరెన్స్ మీకు చూపిస్తున్న సమయం అయిపోతున్నది కాబట్టి నేను చెప్తున్నాను ప్రేమలారా. మొదటి అధ్యాయంలో మనం చూస్తే నిజంగా హన్నా పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే తన శత్రువైన పెనిన్న ద్వారా వైరియగు పెనిన్న ద్వారా అనేకమైన అవమానం. ఎక్కడ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడల్లా అవమానమే ప్రేమలారా. ఇప్పుడు అవమానాన్ని ఒకవేళ జయించాలని అన్న ఏం ప్రయత్నం చేసింది? తనకు ఎల్కానా సపోర్ట్ ఉన్నాడు. కాబట్టి నా భర్త సపోర్ట్‌తో నేను ఒకవేళ గెలుస్తానేమో. ఎందుకు గెలుస్తానేమో వెయిట్ చేసింది. ఎట్లా చెప్తారు అంటే బైబిల్‌లో రాయబడింటది. ఏటేటా ఆమెకు ఆ రీతిగా జరుగుతూ వచ్చిందని బైబిల్‌లో రాయబడింటది మొదటి అధ్యాయం. అంటే ఏటేటా ఆ రీతిగా జరుగుతూ ఉందంటే ఆమె అనుకుంది ఒకవేళ మా బలం వల్ల దీన్నేమైనా జయిస్తానేమో. సో, ఆమె ప్రయత్నం ఆమె చేసింది ప్రేమ. అయితే కొన్ని సంవత్సరాలు గడవగా ఆమెకు అర్థమైంది. ఈ ఆశీర్వాదం, ఈ అవమానం పోవాలంటే, ఈ శత్రువు చేతిలోంచి దాడి నేను తప్పించుకోవాలంటే, ఇక నాకు ఉన్న ఏకైక ఆధారం ఎవరు అంటే దేవుడే. కాబట్టి ఏం చేసిందంటే బైబిల్‌లో రాయబడ్డది. ఆమె దేవుని దగ్గరికి వెళ్లి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసింది. ఏడ్చి ఆ తర్వాత బయటికొచ్చి బైబిల్‌లో చక్కగా రాయబడి ఉంటది. నాట నొంటి నాట నొంటి అన్న దుఃఖముఖముగా ఉండుట మానెను అని రాయబడి ఉంటది. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే, మరి విశ్వాసంతో ప్రార్థన చేసిందే లేదా అనేది మనకు డౌట్ వస్తే అందుకు చెప్తున్నాను ప్రేమ. ఆమెకి ఎంతగా దేవుని నమ్మిందంటే, నేను దేవునికి ప్రార్థన చేశాను. దేవుడు నాకు ఆలకించి నాకు అద్భుతం చేశాడు. అందుకే నాట నుంచి దుఃఖముఖముగా ఉండుట మానెను. అంతే తన బలం సరిపోలేదు. తన భర్త సపోర్ట్ బలం సరిపోలేదు. ఇక ఆమెకు అర్థమైంది. నా బలం వల్ల, మా భర్త బలం వల్ల నేను ఈ సమస్యను అధిగమించాను. కాబట్టి ఆ దేవుడున్నాడు. ఆయన మాత్రమే దాంట్లో నాకు జయం ఇస్తాడు అని నమ్మి ఆ బలాన్ని ఆశ్రయించింది. ద్వారా ఏమో జరిగింది ఏమంటది కదా! యెహోవా యందు నాకు మహాబలము కలిగింది. హల్లెలూయా! అంటే మామూలు విజయం కాదు. పెనిన్న పిల్లలు కేవలం ప్రియమైన వారలారా ఈ లోకమైన ఆశీర్వాదమే. అయితే దేవుడు నాకిచ్చిన సంతానం దేవునికి ప్రతిష్టాత్మకంగా ఒకవేళ నాకు అనిపిస్తది. ఆమె దేవుని స్తుతిస్తూ నువ్విచ్చిన సంతానం కాబట్టి నువ్వు గొప్పగా వాడుకుంటావు ప్రభువా. నిజంగా మహాబలమే కదా ప్రియమైన వాళ్ళారా! ఆ బలం ఆశ్రయించడం వల్లే నిజంగా వారు అతి భయంకరమైన సమస్యల నుంచి ముగ్గురు కూడా బయటపడి ఇదానికి అనేకులకు విశ్వాసంలో మాదిరికరంగా లేకపోతే విశ్వాసంతో మనం ప్రార్థించటానికి లేకపోతే మనకున్న సమస్యల్లో దేవుని బలం ఆశ్రయించటానికి మార్గస్థులుగా మారడం ప్రారంభించాం. హల్లెలూయా! అందుకే బైబిల్లో రాయబడ్డది. ఇంత సాక్షి సమూహము మేఘము వలె మమ్మల్ని ఆవరించి ఉండగా అంటే అనేక సార్లు భయపడుతూ ఉంటాం. ఈ సమస్యల నుంచి ఎట్లా భయపడాలి? మనం భయపడడం దేవుని చిత్తం కాదు. విశ్వాసంతో దేవుని బలాన్ని ఆశ్రయిస్తే ఎప్పుడు ఎవరైనా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తారు అంటే నమ్మకం ఉంటేనే ప్రేమ. అంటే ఇక్కడ ఏముంటది? దేవుడు నాతో తీరుస్తాడని ఎప్పుడైతే నమ్ముతాం ఆయన దగ్గరికి వెళ్తాం. అప్పుడేమవుతుంది? దేవుడు మనకు బలమై మన అన్నిటిలోంచి విజయం ఇచ్చేవాడై ఉంటున్నాడు. హల్లెలూయా! అంటే దేవుని ఆశ్రయిస్తాం. అన్ని సమస్యల్లోంచి విజయం పొందడం ప్రారంభిద్దాం. తనలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన నా జీవాధిపతి,
ఈ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించు. అనేకసార్లు సమస్యను చూసి మేమెక్కడ గెలుస్తాంలే, మేమెక్కడ విజయం పొందుతాంలే అని అనుకుంటూ ఉంటారు. అయితే తండ్రి, అయ్యా మా బలం వల్ల అయితే కాదు కానీ అయ్యా నీ అయ్యా దేవుడు ఉన్నాడు, ఆయన బలం ద్వారా మేము ప్రతి సమస్యను గెలుస్తామని ఒక విశ్వాసముతో ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థించి ఆ బలాన్ని ఆశ్రయించినప్పుడు ఎటువంటి సమస్యనైనా మీరు విజయం ఇచ్చే దేవుడుగా ఉంటుండగా స్తోత్రం చెల్లిస్తూ ఆయన అటు మనస్సు, అటు విశ్వాసం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కలిగించాడు ఆయన. ఈ గొప్ప కార్యాలు చేసి మహిమ పొందండి. అనేక దినాలుగా సమస్యలతో బాధపడుతూ ఆయా సమస్యల మీద విజయం లేక కృంగిపోతున్న బిడ్డలు ఉంటున్నారు ఆయన. అది పాపం విషయంలో అయితేనే, అయా చూడకూడని నిజంగా దృశ్యాల విషయంలో అయితేనే అనేకమైన పాపములు మేము జయించాలి, దేవుని కోసం అయా నిజముగా మండుతూ ప్రకాశించాలని ఆశపడుతున్న బిడ్డలు ఉంటున్నారు ఆయన. తండ్రి, వారి విశ్వాసముతో దేవుడు మాత్రమే బలహీనత తీసేస్తా ఉంటుంది, విశ్వాసము కలిగిన దగ్గరికి ప్రార్థించి నడేలా వారి జీవితంలో మీరు అద్భుతాలు చేసే దేవుడుగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకొనబోతున్నందుకు ప్రతి కాడి విరగొట్టడానికి నాయన, ప్రతి పాపము నుంచి నీ బిడ్డలను విడిపించడానికి మీరు సిద్ధముగా ఉంటున్న దేవుడు కనుక స్తోత్రం. ప్రతి బంధకాలను విడగొట్టి దేవుడు, నిరీక్షణ లేని జీవితంలో నిరీక్షణ కలగజేసే దేవుడు, బేరాన్ని తొలగించగలిగిన దేవుడు నీవే స్వామి. అనేక సంవత్సరాలు ఎదురు చూసిన తండ్రి, ఏమాత్రము మీకు లాభం లేదు అయ్యా. దేవుని యందు విశ్వాసంతో వచ్చి కేవలం వచ్చి వెళ్ళే వ్యక్తులుగా కాక విశ్వాసంతో సంవత్సరం ప్రార్థించి ఆమె జీవితంలో బలం పొందుకుంది, ఆశీర్వాదం పొందుకుంది నాయన. ఆ రీతిగా అనేక మంది, ఎంతమంది అయితే వెళ్తున్నాం వస్తున్నాం దేవుని మందిరానికి ఆయన అద్భుతం జరగలుగుతుంది. విశ్వాసంతో ప్రార్థించాలని మీరు చెప్పిన సందేశాన్ని బట్టి విడుదల జీవితంలో అద్భుతాలు వచ్చి ఎటువంటి ప్రాబ్లం ఎంతగా కానీ ఈ కొండ బ్రదర్ ఇది మేము తొలగించలేమండి. దేవ మీరు చెప్పిన మాట ఆవగించేంత ఉంటే చాలు అన్నారు. అటు విశ్వాసం విడుదల జీవితం వ్యాధి దాని బలం అయ్యా, కృష్ణుడు విశ్వాసంతో ప్రార్థించాడు, ఆశ్రయించాడు, నీ బలాన్ని ఆశ్రయించాడు, ఈ బలంతో పోదని అద్భుతం పొందుకున్నాడు. అదే రీతిగా ఎంతమంది వ్యాధులు చూస్తున్నాం, వాళ్ళందరూ విశ్వాసంతో నేను ఆశ్రయించి బలమైన అద్భుతాలు పొందాడు. కుష్ఠ వ్యాధులు అంటే వ్యాధులు బాగుచ్చి ట్యూమర్, క్యాట్రాక్ట్, ప్రతి విధమైన అద్భుతం, ప్రతి లాంగ్ పెండింగ్ ప్రాబ్లం తొలగించాడు. ఆర్థికపరమైన ప్రతి అద్భుతం, మ్యారేజెస్, లైఫ్ నుంచి అన్నీ అనుగ్రహించి మీరే గొప్ప కార్యం జరిగించి మిమ్మల్ని పరిశుద్ధాత్మదేవ బలమైన రీతిలో దిగించి ఆవరించారు, అభిషేకించారు, ప్రతి బిడ్డను అభిషేకించాడు ఆయన. దేవుని పరిశుద్ధాత్మతో వాళ్ళున్న ప్రతి బలహీనత తొలగించి నీకోసం సాక్షులుగా జీవించి జ్యోతులుగా వెలుగుటకు అనేకుల విశ్వాసం మరి బిడ్డలతో కృప చూపించు. ఈ కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబం అన్ని విధాలు సహకరిస్తున్న ప్రతి మనం దీవించి మరి ఆర్థికంగా సపోర్ట్ చేసిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యం చేస్తున్నాం. ఎవరైతే కార్యక్రమం చూస్తూ ప్రార్థన వారందరినీ దీవించారు. సంవత్సరం దేవుని ఆశీర్వాదం జీవితంలోకి వచ్చారు. ప్రతి దాని మీద వారికి విజయం పొందుకుంది. సమస్య ఏదైనప్పటికీ జీవితంలో మృతతుల్యమైన గర్భంలో తెరిచిన దేవుడు వారి జీవితంలో కూడా అద్భుతం జరిగించు. రాదు జాబ్ అంటే వచ్చి ఇచ్చే దేవుడు మీరే ఉంటారు. జరగదు పెళ్ళి అంటే జరిగించే దేవుడు. మూయబడి ఉన్నాయి ద్వారాలు, గట్టిగా మూయబడి ఉన్నాయి, తెరచలేను నా బలం అవుతుంది, తెరిచే దేవుడిగా మీరు ఉంటున్నారు. ఏమన్నా స్తోత్రాలు చెప్పి ఒక్కసారి నాకు చూస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు షేర్ చేస్తున్న వారి మీరు దీవించి గొప్ప ఆశీర్వాదాలు పొందులాగా అటు మనసు దయచేసి షేర్ చేసే మనసు దయచేసి సమస్తమై మనీకి చెల్లిస్తాం. ఏసు నామం ఏదైనా ప్రేమ మర్చిపోయిన ప్రతి బిడ్డ మీదకే కార్యక్రమం చేసే ప్రతి బిడ్డ మీద మీరే మేము అభిషేకం ఇచ్చి మీరే మేము జాబ్స్ కోసం అనేక సంవత్సరాలు చేసాం. అర్థ జీవితంలో కూడా అద్భుతం చేసి మీరే మేము ఎన్ని ప్రాబ్లమ్స్ తొలగించి ఆస్తి తిరిగి అనుగ్రహించి దావీదు ఏ రీతిగా సమస్తం తిరిగి సంపాదించు అదే రీతిగా సమస్తం సంపాదించుకుంటాం. కృప చూపించి మీరే మేము యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరి కార్యక్రమాన్ని బట్టి యేసయ్య నామమునకి అనేక వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడుతూ మరి వారు చెప్తున్న మాటలు, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా అని చెప్పిన మాటలు విన్నప్పుడు
సంపూర్తిగా ప్రభుకే మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇవి ప్రభు మాటలు ప్రేమైన వరల మనుషుల మాటలు ఎప్పుడు ఆదరించవు, కానీ దేవుడే ఈ కార్యక్రమంలో ఉంటూ దేవుడు మాట్లాడుతూ అనేక మందిని బలపరుస్తుంటుండగా, మరి కార్యక్రమం చూస్తున్న మీరు కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాం. ఎందుకంటే దేవుని ఉచిత కృప ద్వారా అనేక మంది దర్శించబడుతున్నారు. ఇంకా అంత మాత్రమే కాకుండా అనేక మందికి దేవుని మాటలు అందించబడాలి. కాబట్టి మీరు కూడా దయచేసి మీకు తెలిసిన వారికి, మీ బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాం. హల్లెలూయా. తద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు పరిచయం చేసిన వారంగా మనం మారడం ప్రారంభిద్దాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మనకు కూడా వస్తాయి. కాబట్టి వెంటనే మరి కార్యక్రమం చూసిన తర్వాత వెంటనే ప్రేమైన వల్ల అనేక మందికి కార్యక్రమం పరిచయం చేద్దాం. తద్వారా అనేక మంది దేవుని మాటలు వినులాగున ఈ పరిచర్లో మీరందరూ పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరిట కోరుతున్నాం. దేవుడు మనందరినీ దీవించుగాక. ఆమేన్.